Let us turn to Proverbs. సామెతల గ్రంథం చూద్దాము. Chapter 29. 29వ అధ్యాయము And verse 18. 18వ వచనము. Where there is no vision, people perish. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. It is different in Telugu. తెలుగులో ఇది వేరే రీతిగా మనకు కనబడుతుంది. In English, where there is no vision. ఇంగ్లీష్లో అయితే దర్శనము లేని చోట. There is a word vision. ఆ దర్శనము అనేటువంటి పదం ఉంటుంది. We must have vision. మనకు దర్శనము కావాలి. Shall we turn to Acts 16th chapter? అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం చూద్దాము. And verse 6. 6వ వచనము. Paul and his companions go round and give the word of God. పౌలు మరి అతనితో ఉన్నటువంటి అతని సహకారులు కలిసి దేవుని వాక్యం అందించడానికి ఆయా ప్రదేశాలను సంచరిస్తూ ఉన్నారు. Now when Paul and his companions throughout Phrygia and the regions of Galatia and were forbidden of the Holy Ghost to preach the word in Asia. 6వ వచనంలో ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియా గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. Here the Holy Spirit was leading them. ఇక్కడ పరిశుద్ధాత్ముడు వారిని నడిపిస్తూ ఉన్నాడు. Many people, they don't know whether the Holy Spirit or Jesus Christ or God leading them or guiding them. They don't know. మరి చాలామందికి యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు వారిని నడిపిస్తున్నాడా లేదా అనే సంగతి వారు గ్రహించుకోలేకపోతారు. Here they are going somewhere. ఇక్కడ చూసినట్టయితే వారు ఎక్కడికో వెళ్తూ ఉన్నారు. The Bible says the Holy Ghost forbidden them. ఇక్కడ వాక్యం అయితే పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచాడు అని చెప్తుంది. The word in Asia. వాక్యము ఆసియాలో ప్రకటింపకూడదు అని ఆటంకపరుస్తూ ఉన్నాడు. After they were come to Mysia, they essayed to go into Bithynia, but the Spirit suffered them not. ముసియా దగ్గరకు వచ్చి బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. Verse 8. 8వ వచనం. And they passing by Mysia came down to Troas. అంతటా వారు ముసియాను దాటిపోయి త్రోయకు వచ్చిరి. 9th verse. 9వ వచనం. And a vision appeared to Paul in the night. అప్పుడు రాత్రి వేళ పౌలునకు దర్శనం కలిగెను. What was that vision? ఏంటి ఆ దర్శనము? There stood a man of Macedonia and prayed him, saying, Come over unto Macedonia and help us. అప్పుడు మాసిదోనియా దేశస్థుడొకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయుమని తనను వేడుకొంచున్నట్టు రాత్రివేళ పౌలునకు దర్శనం కలిగెను. They were perturbed where to go. వారు కలవరపడుతూ ఉన్నారు, ఎక్కడికి వెళ్ళాలి మరి అని. God was not allowing them in certain places. దేవుడు కొన్ని స్థలాలకు వారిని వెళ్ళటకు అనుమతించట్లేదు. But then here there was a vision. ఇక్కడ చూసినట్టయితే అయినా కూడా వారికి ఒక దర్శనం కలుగుతుంది. There stood a man of Macedonia. మాసిదోనియా దేశస్థుడొకడు నిల్చొని and prayed him, saying, Come over to Macedonia and help us. వేడుకుంటూ ఉన్నాడు, వచ్చి మాకు సహాయం చెయ్యండి అని. Many people don't know the God will lead them and guide them through visions. చాలా మందికి దర్శన రీతిగా దేవుడు వారిని నడిపిస్తాడు అనే విషయం వారికి అర్థం కాదు. Real vision is, నిజమైన దర్శనము it relates to souls. ఆత్మలకు సంబంధించినదిగా ఉంటుంది. Working for souls or saving of souls. ఆత్మల రక్షణ కొరకైనటువంటిదిగా ఉంటుంది. Many people, they say many visions. చాలా మంది ఎన్నో దర్శనాలు గూర్చి చెప్తూ ఉంటారు. You need not follow them. వాటన్నిటినీ నువ్వేమీ వెంబడించక్కర్లేదు. There will not be any revelation of God. ఆటి దర్శనాల్లో దేవుని ప్రత్యక్షత అనేది అగుపడదు. They say, I had a vision that I have brought a sweet packet to you. కొంతమంది సాధారణంగా చెప్తూ ఉంటారు, నాకు దర్శనం వచ్చింది, నేను మీకు ఒక స్వీట్ ప్యాకెట్ తీసుకొచ్చాను అని. Really they take sweet packet to them. నిజంగానే వారు స్వీట్ ప్యాకెట్ తీసుకొని వెళ్తారు వారి కొరకు. All worldly matters, they talk about worldly matters. కేవలము లోకానుసారమైన విషయాలను గూర్చే మాట్లాడతా.
no ఉంటారు. godly vision. అంతేగాని దైవిక సంబంధమైన దర్శనాలు కావు. They cannot say, God had told me that you are in this position. దేవుడు మీరు ఈ పరిస్థితిలో ఉన్నారని నాకు చూపించారు అని చెప్పలేరు అలాంటి వారు. One day my mother wrote a letter. ఒక దినము నా తల్లిగారు నాకు ఒక ఉత్తరం రాశారు. You are hanging between heaven and earth. నీవు ఆకాశంనకు భూమికి మధ్యన వ్రేలాడుతున్నావు అని. I was really at that time in that same position. నిజంగా నేను ఆ పరిస్థితిలో సరిగ్గా అలాగే ఉన్నాను. My office people, they relieved me so that I may go and join in some other place. నేను వేరొక చోట వెళ్ళి జాయిన్ అవ్వడానికి అక్కడ అప్పుడున్నటువంటి ఆఫీస్ వారు నన్ను రిలీవ్ చేశారు. And I was not going there. అయినప్పటికీ కూడా నేను ఆ క్రొత్త ప్రదేశానికి వెళ్ళట్లేదు. That was Rajahmundry. అది రాజమండ్రి. I did not like these Andhra places. నాకు ఈ ఆంధ్ర స్థలం అనేది ఇష్టం లేదు. I wanted to be in Hyderabad only. నేను హైదరాబాద్లోనే ఉండాలి అనుకున్నాను. My mother sent my father. నా తల్లిగారు మా తండ్రిని నా యొద్దకు పంపించారు. Really, he found me out in that position. నిజంగానే నా పరిస్థితి చూస్తే అదే రీతిగా ఉంది. So he went to the officer. కాబట్టి ఆయన మా తండ్రి గారు ఆఫీసర్ యొద్దకు వెళ్ళారు. And he pleaded with him so that I may be stayed there. అక్కడున్న అధికారిని బ్రతిమాలుకొన్నారు, అక్కడే ఉండడానికి ఏమైనా వీలు కలుగుతుందేమో అని. But the officer said, కానీ ఆ అధికారి చెప్పారు, you will certainly take him here, but first thing, he must go and join first. మీరు ఇక్కడ ఖచ్చితంగా ఉండవచ్చు, కానీ మొదటగా అయితే వెళ్ళి అక్కడ జాయిన్ అవ్వాలి. After some months, కొన్ని నెలల తర్వాత I will certainly take him. నేను ఖచ్చితంగా మరలా అతనికి ఇక్కడికే రప్పిస్తాను. So I had to go to Rajahmundry. కాబట్టి ఆ రీతిగా నేను రాజమండ్రికి తప్పనిసరిగా వెళ్ళవలసి వచ్చింది. Within 2 months, 2 నెలల్లోపే I was taken back. నేను మరలా వెనక్కి వచ్చేసాను. So that was real only. అది నిజమే. It is for my good only. అది నా మంచి కొరకే. Because of that, I could repent and I was saved. దాన్ని బట్టి నేను పశ్చాత్తాపడగలిగాను. If I was in Rajahmundry, ఒకవేళ నేను రాజమండ్రిలోనే ఉండి ఉంటే I would have been lost. నేను నశించిపోయి ఉండేవాడను. But here we see the vision must be for the saving of the soul. మరి ఇక్కడ చూసినట్టయితే దర్శనం అనేది ఆత్మల రక్షణ కొరకై ఉండాలి. A vision must be for the lost souls. నశించిపోయే ఆత్మల కొరకైన దర్శనాలు ఉండాలి. So the whole purpose for our salvation is to tell others about Jesus. మనము రక్షణ పొందినటువంటి పరిపూర్ణ ఉద్దేశమెల్లా ఇతర ఆత్మలను రక్షించడమే. In these days there are so many false prophets. ఈ దినాల్లో చూసినట్టయితే ఎందరో అబద్ధ ప్రవక్తలు ఉంటున్నారు. They are deceiving many people. వారు ఎంతో మందిని మోసగిస్తూ ఉన్నారు. They don't have the fear of God. వారికి దేవుని భయం ఎంత మాత్రం ఉండదు. They even tell the lies. వారు అబద్ధాలు సైతం మాట్లాడతారు. They tell the word of God. దేవుని వాక్యం బోధిస్తారు. They say that God has talked to them. దేవుడు వారితో మాట్లాడాలి అని చెప్తూ ఉంటారు. How bold they are. ఎంత ధైర్యము వారికి. With devilish boldness. దయ్యాల ధైర్యముతో కలిగి ఉండి. Your vision must be about your heart condition. నీ దర్శనం అనేది నీ హృదయ పరిస్థితిని గూర్చి ఉండాలి. And also about going to the lost souls. అదే రీతిగా నశించిపోతున్న ఆత్మల యొద్దకు నడిపించేదిగా ఉండాలి. There will not be any saving of souls or going to the souls. ఆత్మల రక్షణ అనేది ఏది లేకుండా ఆత్మల యొద్దకు నడిపించడం అనేది ఏమీ ఉండదు. So you must be very careful about this false deceivers. కాబట్టి ఈ మోసగించేటువంటి వారిని బట్టి నువ్వెంతో జాగ్రత్తగా ఉండాలి.